ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే జీవితాలకు మనము బెదిరిపోయి భయపడిపోయే వారిగా ఉంటాం కాదు గాని, ఈ లోకంలో అధికారులు బెదిరించవచ్చు, రాజులు బెదిరించవచ్చు, సమస్యలు బెదిరించవచ్చు, అపవాది బెదిరించవచ్చు, కంటికి కనబడని దురాత్మల సమూహం నిన్ను బెదిరించవచ్చు, నీ అనారోగ్యం నిన్ను బెదిరించవచ్చు, నీ కుటుంబ సమస్యలు నిన్ను బెదిరించవచ్చు. ఈ లోకంలో అనేక రీతిలుగా నువ్వు భయపడుతున్నావేమో, 4 దిక్కులుగా భయపడుతున్నావేమో, భయపడిపోతూ బెదిరిపోతూ ఏలియా ప్రవక్త వలె నీ గృహంలో ఒక గాఢాంధకారంలో ఉండి ఏడుస్తూ కన్నీరు విడుస్తూ నలిగిపోతూ, ఇంత మటుకు చాలు ప్రభువా, ఇక నా జీవితంలో మార్పు రాదయ్యా, ఇక నా ప్రాణాన్ని తీసుకో ప్రభువా, నా జీవితాన్ని ముగించాను నువ్వు అడుగుతున్నావేమో. దేవుడు నీ ప్రాణాన్ని తీసుకోవడానికి కాదు నిన్ను పుట్టించినది, నీ జీవితాన్ని ముగించడానికి కాదు దేవుడు నిన్ను తల్లి గర్భంలో నిర్ణయించి బయటకు తీసుకొని వచ్చినది. నీ ద్వారా దేవుడు శూర కార్యాలు చేయబోతున్నాడు. దేశంలోని అధికారులు ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ప్రపంచం ఎదుట నిన్ను నిలవబెట్టబోతున్నాడు. నిన్ను అభిషేకించబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు. నీవు అనేక రీతులుగా బలము కలిగి దేవుని కొరకు ఒక గిద్యోను ఖడ్గము వలె, యెహోవా ఖడ్గము వలె రోషము కలిగి నిలవబడి దేవుని కొరకు పరిచర్య చేసే వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు అని దేవుడు మాట్లాడుచున్నాడు.